నమస్కారం. ఈరోజు మన వీడియోలో మనం ఒక చాలా ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుకుందాం, అతిగా ఆలోచించడం ఎలా ఆపాలి అని. ఈ సమస్యకు సమాధానం బుద్ధుడు గారు ఇచ్చిన ఒక చక్కని కథలో ఉంది. మరి మన జీవితంలో ఎలా ప్రయోజనం చేసుకోవాలి చూద్దాం. విషబాణం కథ. బుద్ధుడు గారు ఒకసారి ఒక కథ చెప్పారు. ఒక వ్యక్తి ఒక విషంతో కట్టిన బాణంతో కొట్టబడ్డాడు. అయినా ఆ వ్యక్తి బాణంని తీసేయడం కన్నా ఈ బాణం ఎవరు కొట్టారు, ఎందుకు కొట్టారు, ఈ బాణం ఎలా ఉంది అని అనేకమైన ప్రశ్నలు అడుగుతున్నాడు. ఈ ప్రశ్నలు అడగడంతో ఆ వ్యక్తి బాధను పెంచుకుంటున్నాడు. పాఠం. బుద్ధుడు గారు చెప్పింది ఏమిటంటే, మనం కూడా చాలాసార్లు ఇలా అతిగా ఆలోచించి మన సమస్యలను పెంచుకుంటాం. మనం ప్రశ్నలు అడగడంతో సమాధానాలు దొరకవు, కానీ సమస్యను పరిష్కరించడంతో మనం ముందుకు వెళ్ళగలము. అతిగా ఆలోచించడం ఆపడానికి ప్రాక్టికల్ టిప్స్. 1. ప్రస్తుతం ఉండండి. మనం ఇప్పుడు జరుగుతున్న విషయాల మీద దృష్టి పెట్టాలి. 2. ధ్యానం చేయండి. ప్రతిరోజు కొన్ని నిమిషాలు ధ్యానం చేసి మనసును శాంతం చేసుకోండి. 3. పాజిటివ్ ఆఫర్మేషన్స్. ప్రతిరోజు మంచి ఆలోచనలు చెప్పుకోండి. 4. ఫిజికల్ యాక్టివిటీ. వ్యాయామం చేసి శరీరాన్ని యాక్టివ్గా ఉంచండి. 5. రియలిస్టిక్ గోల్స్ సెట్ చేయండి. సాధ్యమైన లక్ష్యాలు సెట్ చేసుకుని అవి సాధించండి. స్నేహితులారా, బుద్ధుడు గారు చెప్పిన ఈ కథలో మనం చాలా నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. అతిగా ఆలోచించడం ఆపడంతో మనం జీవితంలో సంతోషంగా ఉండగలము. మరి ఈ టిప్స్ని ఫాలో అవ్వండి అండ్ స్టార్ట్ లివింగ్ యోర్ లైఫ్ టు ద ఫుల్లెస్ట్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. తరువాతి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, కీప్ స్మైలింగ్ అండ్ స్టే పాజిటివ్. నమస్తే.